మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్. ఈనాడు సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. ఏపీ వ్యాప్తంగా విలేజ్ క్లినిక్లు ఏర్పాటు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ఆడుదాం ఆంధ్ర పేరుతో 125 కోట్లు దోచేశారని శాప్ చైర్మన్ రవినాయుడు గారు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డ్ ఏపీ సీఎం చంద్రబాబు గారు తెలిపారు. ఇక జోరువానలో ఉగ్రరూపం దాల్చిన డుడుము జలపాతం ఆంధ్ర ఒడిశా బోర్డర్లో విద్యార్థిని గాయపరిచిన ఉపాధ్యాయుడు పాఠశాల వద్ద తల్లిదండ్రుల నిరసన. అల్లూరు జిల్లాలో భారీగా వర్షాలు ఉప్పొంగి ప్రవహిస్తున్న కొండా వాగులు. గత ప్రభుత్వం 400 కోట్లు ఖర్చు చేయలేక హంద్రీలోని వాని పక్కన పడేసిందని ఆనం రామనారాయణ రెడ్డి గారు తెలిపారండి. ఇక లిక్కర్ కుంభకోణంపై వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్. భారతదేశం చరిత్రలో జరిగిన లిక్కర్ కుంభకోణం గురించి ఒక వీడియో తీశారండి. ఇక తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక తెలంగాణలో భారీ వర్షాలు 36 రైళ్లను రద్దు చేశారు. కామారెడ్డి, నిజామాబాద్ వైపువి. ఇక బుడమేరుతో భయపడాల్సింది లేదని కలెక్టర్ లక్ష్మీస్ తెలిపారు. ఏపీలో వర్షాలు అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని మంత్రి అనిత గారు ఆదేశించారు. విజయవాడలో డ్రగ్స్ స్వాధీనం, పోలీసుల అదుపులో 2 నిందితులు. ఇక ప్రకాశం బ్యారేజ్కి వరద, 69 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. విజయవాడ సహా ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ఎడతెరపు లేని వానలు. ఇక కొనసాగుతున్న అల్పపీడనం ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన. విదేశాల్లో ఉద్యోగాలు ఏజెంట్ వలలో చిక్కి మోసపోవద్దని కేంద్ర మంత్రి పెమ్మసాని గారు తెలిపారు. సంక్షేమ పథకాల విషయంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదు సీఎం చంద్రబాబు గారు ఆదేశించారు. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని సీఎం చంద్రబాబు గారు ఆకాంక్షించారండి. ఇంకా సాక్షిలో చూద్దాం ఒకసారి. లిక్కర్ అక్రమ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ అక్రమ కేసులో A30 పైలా దిలీప్కు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 117 రోజులుగా జైల్లో ఉన్న దిలీప్ కుమార్ గురువారం బెయిల్ మంజూరైంది. ఇక కాకినాడలో మాస్ కాపీయింగ్ కలకలం. JNM, ANM పరీక్షల్లో మాస్ కాపీయింగ్ బట్టబయలైంది. స్లిప్పులు పెట్టుకుని విద్యార్థులు దర్జాగా పరీక్షలు రాశారు. ఆర్ఎంసీ కళాశాలలో 1500 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇక నిమ్మకూరులో ఆర్టీసీ బస్సుపై టీడీపీ నేతల దాడి. ఇంటింటికి బస్సు ఆపలేదని ఆర్టీసీ బస్సుపై టీడీపీ నేతలు దాడి చేశారు. 3 రోజుల క్రితం నిమ్మకూరు గ్రామంలో చోటు చేసుకున్న ఘటన. ఇక గణేష్ ఉత్సవాల్లో రాజకీయాలు మాట్లాడటం పాపం కాదా? మల్లాది విష్ణు గారు ధ్వజమెత్తారు. చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదు అని రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డితో మాజీ మంత్రి శంకర్ నారాయణ, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ములాఖత్ అనంతరం మీడియాతో మాట్లాడారండి. ఏపీలో కుండపోత హెచ్చరికలు జారీ చేసిన విపత్తుల నిర్వహణ సంస్థ. పవన్పై సుగాలి ప్రీతి తల్లి ఆగ్రహం. ఏపీలో కూటమి ప్రభుత్వం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులు అంటే ఓటుకు మాత్రమే పనికొస్తారా అని ఆవిడ ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత విలువైన తిరుమల తిరుపతి దేవస్థానం భూములను టూరిజం శాఖకు ఎందుకు కేటాయిస్తున్నారని టీడీపీ చైర్మన్ బిఆర్ నాయుడిని వైఎస్ఆర్సీపీ నేత బోమన కరుణాకర్ రెడ్డి మరోసారి ప్రశ్నించారు. అది హిందువుల దురదృష్టం. బిఆర్ నాయుడికి బోమన కౌంటర్ ఇచ్చారు. ఇక వైద్య సిబ్బందిపై టీడీపీ నేతల దాడి, వైద్యులు నిధుల బహిష్కరణ. సత్యసాయి జిల్లాలో కూటమి ప్రభుత్వ పాలనలో టీడీపీ నేతలు మరోసారి రెచ్చిపోయారు. ఏకంగా ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్, వైద్య సిబ్బందిపై పచ్చ నేతలు విచక్షణ రహితంగా దాడి చేశారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధినేత మాజీ సీఎం జగన్ గారు గణనాథుడికి తొలి పూజ చేశారు. బీహార్లో మాదిరిగానే తెలంగాణలో కూడా ఓటర్ల జాబితాపై స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుందన్న కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత కిషన్ రెడ్డి ప్రకటన కీలకమైనది. ఇక ఆంధ్రజ్యోతి చూద్దామండి ఒకసారి. ఏపీ తీరంలో అల్పపీడనం, పలు జిల్లాల్లో భారీ వర్షాలు, విద్యుద్ఘాతంతో యువకుడు మృతి. పవన్ కళ్యాణ్ గారు విచారం వ్యక్తం చేశారు. వాలీబాల్ ఆడటానికి వచ్చి పోల్స్ నిలబెడుతున్న సమయంలో కరెంట్ షాక్ కొట్టడం వల్ల చరణ్ అనే యువకుడు మృతి చెందడంపై పవన్ కళ్యాణ్ గారు విచారం వ్యక్తం చేశారు. ఇక వైసీపీ నేత బోమన కరుణాకర్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ పాలన కూటమి ప్రభుత్వంపై బోమన కరుణాకర్ రెడ్డి అనవసరంగా నోరు పారేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇక మయన్మార్ నుంచి 37 మంది భారతీయులను కేంద్ర విదేశాంగ శాఖ విడిపించిందని, వారిలో ఏపీకి చెందిన 4 తెలుగువారు కూడా ఉన్నారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు తెలిపారు. విశాఖపట్నానికి చెందిన 3, రాజమండ్రికి చెందిన 1 ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇంకా ఈ నెలలోని మిగిలిన వార్తలు చూద్దామండి. 10 పోస్టులు ఉన్న ఒకరికి ఉద్యోగం, ఏఏ రోల్స్కు నిపుణుల కొరత. రష్యా చమురు భారత్కు ఏటా $2.5 బిలియన్ లాభం రష్యా చమురు దిగుమతితో. ఇక అదనపు సుంకాలు ప్రోత్సాహక మిషన్పై భారత్ దృష్టి. యాపిల్ బిగ్ ఈవెంట్ ఎప్పుడు అంటే సెప్టెంబర్ 9వ తారీఖున అంటండి. ఇక ట్రంప్ టారిఫ్లకు జీఎస్టీ సంస్కరణతో చెక్.
జియో ఐపీఓపై ప్రకటన ఉంటుందా? ఏజీఎం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక షియోమీకి యాపిల్, శాంసంగ్ లీగల్ నోటీసులు జారీ చేశాయి. ఈపీఎఫ్ఓ 3.0 మరింత వేగంగా సులభంగా ఉండనుంది. ఇవండి రోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి వరకు చూసిన థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్ లోపంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.